నమస్కారం జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం. జగిత్యాల సిటీ కేబుల్ ప్రేక్షకులకు పట్టణ పరిసర గ్రామీణ ప్రజలందరికీ జగిత్యాల సిటీ న్యూస్ టీం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతో ప్రతి ఏడు పండగల గడవాలని కోరుకుంటూ మీ జగిత్యాల సిటీ న్యూస్ టీం. చెత్తపై కొత్త సమరం అంటూ మున్సిపల్ ఉద్యోగస్తులు తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం 12వ వార్డు ఇట్టె సురేందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ సురేష్ కుమార్ చేతుల మీదుగా ఆ వార్డు ప్రజలకు 100 చెత్త బుట్టీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ కార్మికులకు అందజేయాలని, దీనికి మున్సిపల్ ప్రజలు సహకరించాలని కోరారు. చెత్తపై సమరమే చెత్తపై సమరమే చెత్తపై సమరమే చెత్తపై సమరమే ఒక మహిళ ముందుకు రాండి. అటుండమ్మా అటుండు పట్టుకో పట్టుకోండి సార్ పట్టుకోండి. అసలు ఫోటో బాగాలేదమ్మా, ఫోటో సరిగా రాలేదు. బాగా వచ్చింది, బాగా వచ్చింది. అమ్మ మీరు అడుగుకోండి అమ్మా, మీరు 5 నిమిషాలు మీ ఇంట్లోకి వస్తాం. మీ 5 నిమిషాలు ఎంతకని పెడతా మరి టౌన్ ముచ్చరి. సరే ఇప్పుడు మంది అయితే పెట్టు, ఇప్పుడు మంది అయితే అతికించు. చెప్పు అమ్మ ఏమైనా చేస్తా పొడి చేస్తే ఏం చేయాలని చెప్తాను. వచ్చిన విషయానికి ఇవ్వాలి. ప్రతిరోజు మీ ఇంటింటకు మా చెత్త బండి వస్తుందమ్మా. ఆ చెత్త బండికి మేము బుట్టల పంపిణీ చేసినాము. ఆ బుట్టల పంపిణీలో తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి ఇవ్వగలరని మా మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీకి వెళ్ళి అందరికీ నమస్కారం. ఇవాళ చెత్తపై కొత్త సమరం స్టార్ట్ చేస్తున్నాము. ఇంటింటికి 2 బుట్టలు ఇస్తాము. దాంట్లో వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేసి మనకి ఇవ్వాలా. తర్వాత ఇది మన వార్డ్ నెంబర్ 12లో మన సురేందర్ గారు స్పాన్సర్ చేస్తారు.
శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, మన ఎన్వైర్న్మెంట్ PRP గారు ఉండమ్మ బొట్టు పెడతా అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇంటింటికి 2 బుట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అందరూ చెత్తపై ఏ ప్రాబ్లం ఉండకుండా చూడాలా. థ్యాంక్ యూ. ఒక మహిళ కూడా మనం ఉండమ్మ బొట్టు పెడతా అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలోనే ఒక వినూత్నంగా జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఉండమ్మ బొట్టు పెడతా అనే కార్యక్రమం బొట్టు పెడుతూ ఇవి అందజేస్తూ వారిని చెత్తపై సమరం సాగించాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్లాస్టిక్ను కూడా వాడద్దు. మరి గతంలోలాగా మన ఈ కాగితంతో తయారు చేసినవి వాడి మరి జనపనారతో తయారు చేసినవి వాడాలని మేము కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి రోడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఆరోగ్యంగా ఉండటానికి మరి మన ప్రజలమే మనం కోరుకుంటే ఒక అధికారులతో ఈ పని కాదు. మనం అధికారులు చేపట్టిన చెత్తపై సమరం అనే కార్యక్రమాన్ని వినూత్న కార్యక్రమాన్ని ప్రేరణ పొంది 12వ వార్డును యూనిట్గా తీసుకొని ఈ 12వ వార్డులో నా వంతు సహకారంగా చెత్త బుట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి వారం కూడా ఈ చెత్త బుట్టల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఇంట్లో వెళ్ళే చెత్తను ఆ చెత్త బుట్టలలో వేసి తడిచి పొడిచి వేరు చేసి మున్సిపల్ బండికి అందించవలసిందిగా సహకరించవలసిందిగా తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2014 నూతన సంవత్సరం క్యాలెండర్ను మంగళవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి జ్యోతి కామర్స్ కళాశాల క్యాలెండర్ను, DSP పరమేశ్వర్ రెడ్డి వేలమ సంఘం క్యాలెండర్ను ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నూతన సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో గడపాలని పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. तेलंगाना रियासत उतना दूर नहीं है. अब 1-2 महीने में ही रियासत बनने का है. आने वाले तेलंगाना रियासत में पूरा तेलंगाना रियासत की हिंदू, मुस्लिम, ईसाई सब भाईचाल से मिलकर रहकर और जगित्याल खासकर पूरा रियासत में एक निशान जैसा रहने की व्यवस्था पर कोशिश करेंगे बोल के मैं फिर एक बार जगित्याल मुसलमान भाइयों को अब आने वाले नया साल की मुबारकबाद पेश करते हुए ये जो कैलेंडर तैयार करे इसके बारे में भी मैं मुबारकबाद देता हूँ सर.
సంక్రాంతి లోపల సంక్రాంతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రైతులకు కానీ మిగతా ఉన్నటువంటి అన్ని కులాలకు కానీ మరి మంచి జరగాలని కోరుకుంటూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటి గావించడం జరుగుతుంది. 2014 సంవత్సరానికి క్యాలెండర్ తయారు చేయడం జరిగింది. దాని ప్రారంభోత్సవం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తోటి కార్యవర్గ సభ్యులందరూ, అట్లే మాజీ అధ్యక్షులు కిషన్ రావు గారు, అడ్వైజరీ కమిటీ సభ్యులు కాశీరావు గారు, వసంతరావు గారు, మిగతా సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లే పద్మనాయకు సంబంధించినటువంటి మిగతా సభ్యులందరికీ కూడా రాబోయే నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇతరులు నక్షత్రాలు ఇక్కడే కాకుండా మన అమెరికా కూడా ఈ క్యాలెండర్ నక్షత్రాలు కూడా పోయి చాలా పేరింటిగా కానీ మన క్యాలెండర్లో వాడినటువంటి ఇతర నక్షత్రాలు ఇటువంటి మంచి పొందుపరిచి తయారు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాగే పొందుపరిచి దాన్ని తయారు చేసి మన కుల బంధువులే కాకుండా ఇతరులకు కూడా మన యొక్క క్యాలెండర్ను పంపించి జనాబ్ పుణ్యరాజు గారు కళాశ్రీ నేడు ఆనంద నిలయంలో జగిత్యాల మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి మా పాతిక మిత్రులు టీవీ గారికి, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, గాజురాజేంద్ర గారికి, సమాజ సేవకులు రాజగోపాల్చారికి గారికి, వార్డెన్ శబాన్ గారికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ సాయం సంధ్య వేళ రాబోయే నూతన సంవత్సరం యాక్షన్ చేయి కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆనంద నిలయంలో చాలా పేద విద్యార్థులు ఉండడం జరిగింది కనుక వాళ్ళకు కూడా ఆనందం ఉండాలి కనుకనే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కనుక గతంలో జరిగిన దానికన్నా ముందు ఈ 2014లో ఇంతకన్నా ఎక్కువ ఆనందంతో ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ఒప్పులు ఏమైనా ఉంటే అవి వదిలిపెట్టి రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో దేవుణ్ణి ప్రార్థించాలి. మనందరం కూడా దేవుడా నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, తెలుసో తెలియకనో మరి గత సంవత్సరంలో నేను తప్పు చేశాను, ఆ తప్పును మళ్ళా చేయకుండా నాకు ఆలోచన కలగకుండా మీరు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రార్థించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జీవనాలు చేపట్టుతున్నారు, ఎందుకంటే మీరు తల్లిదండ్రులు లేనటువంటి వారు కాబట్టి మేము మీకున్నాం, మీ అందుబాటులో ఉన్నాం, మేమే మీ తల్లిదండ్రులు, మేమే మీకు ఆత్మీయులం అనే ఒక భరోసా కలిగించడానికి కొరకు మరి ఈ కార్యక్రమం జగిత్యాల మీ మధ్య జరుపుకోవడం జరుగుతుంది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏమన్నా ఆరోగ్య సమస్యలు వెంట మేము స్పందిస్తామని మా అన్నయ్య అందరూ కూడా శుభ్రన్నారు. అందరూ సమాజ సేవకులు, ఎంత కూర్చున్న వాళ్ళు సమాజ సేవకులు. అమ్మాయిలందరూ మీరు ఇచ్చవద్దు, మన పేదవాళ్ళు అని అనుకోవద్దు. మనం మీ వెంట మేమున్నాం, మా వెంట మీరున్నారు, మీరందరూ మా కూతుళ్ళకు సమానం అన్నప్పుడు మనం పేదవారమా? వీఆర్ నాట్ పూర్. మనందరం కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఏం తింటాడమ్మా? అందరం రైస్ తింటాం. మరి మీరేం తింటారు? మేమేం తింటున్నాం? మరి పూర్ అని ఎక్కడ వచ్చిందా? మరి ధనికుడు ముఖ్యమంత్రి కూడా అదే అన్నం తింటుండు, మనం కూడా అదే అన్నం తింటుండు కదా. ముఖ్యమంత్రి కూడా ఉదయం లేచి టాయిలెట్ పోతుండు. మీ అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ ఆనంద నిలయంలో ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సరం మరికొత్త ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేనా కదా? నూతన సంవత్సరంలో ఏమొస్తుంది ఇప్పుడు? ఎస్, ఇంకా తెలంగాణ వస్తుంది. తెలంగాణ వస్తే మనకు మీరు చదువుకున్న వారికి మీకు అప్పుడు ఉద్యోగాలు వస్తాయి. అవునా? మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకొని పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. మీరు కూడా నలుగురికి సమాజ సేవ చేయాలి. అర్థమైందా? ఆ విధంగా ఈ కార్యక్రమం పిలిచి ఆనందంతో చేసినందుకు గుండెటి రాజుకు మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ. మేమేదో ఆనంద నిలయంలో ఉన్నాము, మేము పేదోళ్ళము, మేము ఏదో కొద్దిగా 10వ తరగతిలో చదువుకొని సపరేట్ కూకుంటాం అనుకోవద్దు. మంచిగా చదువుకోవాలి. చదువుకొని మీకు ఎప్పటిదాకా కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి.
ఇంజనీరింగ్ కానీ డాక్టర్ పోయినా స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఎలాంటి మీ డబ్బు ఇంటికి వెళ్ళి ఎవరు తీసుకురావాలి, ఎవరు ఇవ్వనవసరం లేదు. మరి అటువంటి సదుపాయాలను మన గవర్నమెంట్ కల్పిస్తున్నది. ఆ సదుపాయాలను మీరు ఉపయోగించుకోవాలి. భోజన సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా ఇక్కడ. Saya